రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేయవచ్చు। అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాలు నానాటికి తీసికట్టు నాగంబొట్టులా తయారవుతున్నాయి। అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది, పార్టీలో ఎవరు ఎత్తుగడలు ఏమిటి, ఎవరిని ఎవరు కిందకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు, ఎవరిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, అసలు ఆ మొత్తము పార్టీ ఢిల్లీ ప్రజల్ని ఎలా మోసం చేస్తోంది, అసలు ఇవేవి అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ ఒక పెద్ద ప్రశ్న చిహ్నంగా మిగిలింది। ఆ పార్టీకి చెందినటువంటి వ్యవస్థాపక సభ్యురాలు దాదాపు 20 సంవత్సరాలుగా అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేసినటువంటి స్వాతి మాలీవాల్కి ముఖ్యమంత్రి నివాసంలో ఆమె పైన దాడి జరిగింది। దాడి చేసినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్తో దాదాపు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి జర్నలిస్టు నుంచి పిఏగా మారినటువంటి విభవ్ కుమార్। ఈ విభవ్ కుమార్ దాడి జరిగింది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో। దాడి జరిగిన 24 గంటల వరకు అంతా గప్చుప్। 24 గంటల తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైనటువంటి సంజయ్ సింగ్ పత్రికల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఈ దాడి చాలా దురదృష్టకరం, ఇటువంటి దాడి జరిగి ఉండకూడదు, దీని విభవ్ కుమార్ దాడి చేశారు, దీనిపైన అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా చర్య తీసుకుంటారు అని చెప్పి ప్రకటించారు। ప్రకటించినటువంటి 48 గంటల తరువాత అరవింద్ కేజ్రీవాల్ లక్నోకు వెళ్ళారు। లక్నోలో ఆయన వెనుక, ఆయనతో పాటు ఆయన సామాన్లను మోస్తూ, డైరీలు సర్దుతూ అదే విభవ్ కుమార్ కనిపించారు। ఇదంతా కనిపించిన తరువాత స్వాతి మాలీవాల్, అసలు అప్పటి వరకు బయటకు రానటువంటి స్వాతి మాలీవాల్ ఢిల్లీ పోలీసుల దగ్గరకు వెళ్ళి ఆ పోలీసుల దగ్గర ఒక ఫిర్యాదు నమోదు చేస్తుంది। నా పైన దాడి జరిగింది, నన్ను 5-6 లెంపకాయలు కొట్టారు, నా ఛాతీ మీద కాలితో తన్నారు, నడుముకి దిగువ భాగంలో కూడాను నన్ను కాళ్ళతో తన్నారు అని చెప్పి ఆమె ఒక ఫిర్యాదు దాఖలు చేస్తుంది। ఫిర్యాదు దాఖలు చేసినటువంటి 24 గంటల దాకా ఎటువంటి స్పందన ఉండదు। 24 గంటల తరువాత ఆతిషి మార్లేనా ఢిల్లీలో ఒక మంత్రి, ఢిల్లీ ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రి, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా బీజేపీ కుట్ర, బీజేపీ స్వాతి మాలీవాల్ని ప్రభావితం చేసింది, ఆమె బీజేపీ గేమ్ ఆడుతోంది అని చెప్పి అంటోంది। దాడి జరిగిన విషయం మాట్లాడటం లేదు। తరువాత కొన్ని వీడియోలను వాళ్ళు రిలీజ్ చేసి బాగా క్లిప్ చేసినటువంటి వీడియోలను రిలీజ్ చేసి అసలు ఆమె పైన దాడి జరగలేదు, ఇదంతా అబద్ధము అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు। అంటే నిర్భయ కాండను ఉపయోగించుకుని రాజకీయంగా ప్రాబల్యం పొందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక మహిళ పైన దాడి జరిగాయన్నటువంటి ఆరోపణలు వస్తే నిర్భయ దాడి సమయంలో ఎవరైతే ఛాందసవాదులు, ఎవరైతే మహిళా వ్యతిరేకులు, స్త్రీవాద వ్యతిరేకులు ఇచ్చినటువంటి పనికిమాలిన ఆర్గ్యుమెంట్లే ఆతిషి మార్లేనా చేత, ఒక తోటి మహిళ చేత ఇప్పించడం ఇంకా ఆశ్చర్యం। అయితే ఈ సంఘటన తరువాత, ఈ ప్రెస్ మీట్ తరువాత ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు అదేమిటి, ఢిల్లీ పోలీసులు ఈ స్వాతి మాలీవాల్ ఫిర్యాదు మీద దర్యాప్తు చేయించి ఆమెను మెడికల్ ఎగ్జామినేషన్కి పంపితే ఎయిమ్స్కి సంబంధించినటువంటి రిపోర్టులో ఆమెకి 3 చోట్ల కౌకు దెబ్బలు తగినట్టుగా, అంటే పైకి దెబ్బలు కనపడకపోయినా లోపలికి దెబ్బలు బాగా తగిలినట్టుగా, లోపల గాయమైనట్టుగా 3 చోట్ల చెంప దగ్గర, కంటి దిగువన, అదేవిధంగా ఛాతీ దగ్గర దెబ్బ తగిలినట్టుగా నివేదిక వచ్చింది। నివేదిక వచ్చిన తర్వాత ఈ విభవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి పోలీసుల ముందు హాజరు కమ్మని సమన్లు ఇచ్చారో, ఆ సమన్లు కుటుంబ సభ్యులు తీసుకోకపోతే ఇంటి ముందు అతికించి వచ్చారు। ఇదంతా అయిన తర్వాత అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు, వెతికి చివరికి అతన్ని ఐపీసీ సెక్షన్ 164 చాలా తీవ్రమైంది, నాన్ బెయిలబుల్ కేసు, అటువంటి వ్యక్తికి ఎవరో ఆశ్రయం ఇవ్వకూడదు, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నిందితులు అవుతారు। ఆ వ్యక్తి ముఖ్యమంత్రి నివాస భవనంలో అరెస్ట్ అవుతాడు।
అంటే ఆయన తన దగ్గర ఉన్నట్టు అరవింద్ కేజ్రీవాల్కి తెలుసును, అతని మీద నాన్ బెయిలబుల్ కేసు ఉందని తెలుసు, అయినప్పటికీ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఎవరి మీద? తనతో పాటు 20 ఏళ్లుగా కలిసి పనిచేసినటువంటి, అంటే స్వచ్ఛంద సంస్థ పరివర్తనని నడిపిస్తున్నటువంటి సమయం నుంచి తనతో పనిచేసిన స్వాతి మాలీవాల్ మీద దాడి చేసినటువంటి వ్యక్తిని, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి స్వాతి మాలీవాల్ మీద దాడి చేసినటువంటి వ్యక్తిని తన ఇంట్లో ఆయన ఉంచారు. కాబట్టి ఇదొక నేరం అవుతుంది. చివరికి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత మిగతా ఏది న్యాయ ప్రక్రియ ఏం జరగాలో అది జరుగుతుంది. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీలో ఇదొక విచిత్రమైనటువంటి ఘటన. ముఖ్యమంత్రి నివాస భవనంలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తి మీద దాడి జరగడము ఢిల్లీలో ఇది మొదటిసారి కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఇది రెండవసారి. గతంలో చీఫ్ సెక్రటరీని పిలిపించి ముఖ్యమంత్రి నివాస భవనంలో ఆయన పైన భౌతిక దాడి జరిగింది. ఆయన ఏకంగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయవలసిన పరిస్థితి. ఇప్పుడు స్వాతి మాలీవాల్ రాజ్యసభ సభ్యురాలు, మహిళా కమిషన్, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, ఒక 20 సంవత్సరాలుగా అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితురాలు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపన ప్రారంభం నుంచి కలిసి పనిచేస్తున్నాడు. ఆవిడ మీద దాడి చేసిన వాడికి ముఖ్యమంత్రి నివాస భవనంలో రక్షణ. అసలు ఏం జరుగుతోంది ఈ పార్టీలో అంటే గమనిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ పార్టీలో ఒక విచిత్రమైనటువంటి గొలుసుకట్టు బంధం ఉంది. అంటే నీ గుట్లు నాకు తెలుసు, నా గుట్లు పక్కవాడికి తెలుసు, పక్కవాడి గుట్టు ఇంకొకడికి తెలుసు, ఇంకొకటి గుట్టు వీడికి తెలుసు, వాడి గుట్టు మళ్ళీ వీడికి తెలుసు. ఈ రకంగా ఒకరి గుట్టు ఒకరికి తెలిసినటువంటి తోడు దొంగల ముఠా లాంటి వ్యవస్థ ఉంది. అందుకే అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా కూడాను మనీష్ సిసోదియా నోరు మెదపలేదు. ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి మనీష్ సిసోదియాకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడాను అరవింద్ కేజ్రీవాల్ చెప్పటం లేదు. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన విషయాలు స్వాతి మాలీవాల్కి తెలుసు, ఎందుకంటే కలిసి పనిచేశారు. స్వాతి మాలీవాల్కి సంబంధించిన విషయాలు బిభవ్ కుమార్కి తెలుసును. ఈ రకంగా ఒకరి గుట్లు ఒకరికి తెలిసినటువంటి ఒక తోడు దొంగల ముఠాలాగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తుంది. అందుకనే ఈ దొంగల మధ్య బంధం ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి బంధం ఈ పార్టీ మధ్య ఉందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే స్వాతి మాలీవాల్, ఆమెతో పాటు రాఘవ్ చడ్డా, వీళ్ళిద్దరూ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో విదేశాల్లో ఉన్నారు. ఎందుకున్నారు? ఒకరు వాళ్ళ చెల్లెలికి చికిత్స చేయించేందుకు, ఒకరు తన సొంత కంటికి చికిత్స చేయించుకునేందుకు. రాఘవ్ చడ్డా కంటికి చికిత్స పేరు మీద ఉన్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, వీళ్ళక్కడ ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి డబ్బులు ఏవైతే వీళ్ళు కలెక్ట్ చేశారో ఇవన్నీ కూడా బిట్ కాయిన్స్ రూపంలో, క్రిప్టో కరెన్సీ రూపంలో దాచినటువంటి వాటిని హవాలా మార్గం ద్వారా భారతదేశానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కోసం అక్కడ ఉన్నారు అని చెప్పి ఆరోపణ. మాత్రమైతే ఈడీ అరవింద్ కేజ్రీవాల్కి హవాలా ఆపరేటర్స్కి సంబంధం ఉంది, దీనికి సంబంధించినటువంటి ఆధారాల్ని మేము సబ్మిట్ చేయబోతున్నామని ఈడీ కూడా చెబుతోంది. కాబట్టి వీళ్ళిద్దరూ విదేశాల్లో అందుకున్నారా? సో వీళ్ళు అక్కడ ఏదన్నా అరవింద్ కేజ్రీవాల్కి తెలియనిది ఏదన్నా చేశారా? వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు రానటువంటి రాఘవ్ చడ్డా, బిభవ్ కుమార్ అరెస్ట్ అయినటువంటి కొద్ది క్షణాల్లో ఇంగ్లాండ్ నుంచి ఎందుకు తిరిగి వచ్చారు? తిరిగి వచ్చిన తర్వాత హుటాహుటిన పరుగులు తీస్తూ బిభవ్ కుమార్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి పరిగెత్తడం ఏమిటి? ఆయన పరిగెత్తిన వెనువెంటనే స్థానిక ఆప్ ఎమ్మెల్యే పరిగెత్తటము, దానికి కొద్దిసేపటి తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కన్వీనర్ అయినటువంటి కరణ్ శర్మ అడ్వకేట్, ఆయన పరుగులు తీయటం ఏంటి? ఇదంతా చూస్తే ఏదో జరుగుతోంది, అదేమిటో ప్రజలకు తెలియటం లేదు. చిట్ట చివరికి మనీష్ సిసోదియా అరెస్ట్ అయినప్పుడు కానీ, సతీందర్ జైన్ అరెస్ట్ అయినప్పుడు కానీ, సంజయ్ సింగ్ అరెస్ట్ అయినప్పుడు కానీ మాట్లాడనటువంటి అరవింద్ కేజ్రీవాల్ తన సహచరి అయినటువంటి తో కలిసి పనిచేసినటువంటి స్వాతి మాలీవాల్పై దాడి విషయంలో విలేకరులు ప్రశ్న అడిగితే మైక్ అఖిలేష్ యాదవ్ వైపు తోసేసినటువంటి వాడు ఆయన ప్రకటన జారీ చేశారు. 2 నిమిషాల వీడియో రికార్డింగ్ని ఆయన జారీ చేశారు. ఈ వీడియో రికార్డింగ్లో ఆయన ఏమన్నారంటే, ఇదంతా బీజేపీ కుట్ర,
కాబట్టి మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, రేపు పొద్దున 12 గంటల కంటే ఆదివారం 12 గంటలకి మేము మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరం బీజేపీ ఆఫీస్కి వెళ్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోండి. ప్రశ్నలకి జవాబు లేదు. ఆతిషి మాలీవాల్ చేసినటువంటి ప్రకటనలో సత్యాసత్యాల గురించి లేదు. స్వాతి మాలీవాల్పై దాడిపైన వ్యాఖ్య లేదు. విభవ్ కుమార్ అరెస్ట్ ఎందుకు అయ్యారు, అతను దాడి చేస్తే ఎందుకు రక్షణ కల్పించి తన దగ్గర పుంజుకున్నారు, జవాబు లేదు. ఇవే జవాబులు ఇవ్వకుండా బీజేపీ కార్యాలయం ముందు మేమందరం వెళ్ళి నిలబడతాం, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి అనడం ఇది కేవలము విషయాన్ని పక్కదోవ పట్టించి పత్రికల్లో పతాక శీర్షికల్ని ఏదో రకంగా ఆక్రమించాలన్న ప్రయత్నం మాత్రమే. స్వాతి మాలీవాల్ని రాజీనామా చేయించి ఆమె స్థానంలో అభిషేక్ మను సింఘ్వి అంటే అరవింద్ కేజ్రీవాల్కి తాత్కాలిక బెయిల్ ఇప్పించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో న్యాయ నిపుణుడు, ఆయనని రాజ్యసభ ఎంపీగా చేయాలన్నటువంటి ఆరోపణలు ప్రయత్నిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దానిలో నిజమెంత అబద్ధమెంత, వీటికి దేనికి అరవింద్ కేజ్రీవాల్ జవాబు ఇవ్వలేదు. జవాబు ఇవ్వకుండా ఆయన కేవలము బీజేపీ ఆఫీస్ దగ్గర మేమందరము వెళ్ళి నిలబడతాం, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసుకోండి అని అనడము అసలు సమస్యను పక్కదోవ పట్టించడం తప్ప మరేమీ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వ్యవహారము అంటే ఉన్నత ఆదర్శాలు చెప్పినటువంటి పార్టీ ఇంత కనాకష్టంగా తయారవుతుందని, అందులో ఈ స్థాయిలో అవినీతి జరుగుతుందని, అరెస్టులు అవుతున్నటువంటి సమయంలో కూడాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి బదులు ఎదురుదాడి చేయాలన్నటువంటి మామూలు రాజకీయ పార్టీలలాగా వ్యవహరించటము, ఇవన్నీ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆమ్ ఆద్మీ సగటు మానవుడు పెట్టుకున్నటువంటి, సగటు పౌరుడు పెట్టుకున్నటువంటి ఆశలను వమ్ము చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.